ఏమైనా చెప్తారు. ఈ ఈ విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది ఆంధ్రాలో. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదు ఇంత అరాచకం, ఇంత దరిద్రంగా, ఇంత అసహ్యంగా. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఇదే ఫస్ట్ టైం ఏమో ఇలాంటి పరిస్థితి. సార్, ఒక రకంగా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఏంటి? ఓకే, ఒకటి బై రోడ్డు వెళ్తారా లేదా అనేది, ఇలాంటి టూర్లు అడ్డుకోవడం, అలాగే Z+ కేటగిరీ గురించి వీళ్ళైతే వినేమో కోర్టుకి మేము Z+ కేటగిరీ కల్పిస్తున్నాం, భద్రత ఉందనే చెప్తున్నారు. వీళ్ళైతే మాత్రం ఏమీ లేదు, కనీసం రోప్ టీమ్ కూడా లేదనేది వీళ్ళు చెప్తున్నారు. ఫైనల్ గా ఏంటి, ఏ సుప్రీంకో వెళ్ళాలా, లీగల్ గానే దీన్ని సాధించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఏంటి? తేల్చుకోవాలి. వెళ్ళి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు కావాలని చెప్పి ఏం చేస్తారు, అదిగో నివేదిక ఇంకోటి రావాలి, ఆ నివేదిక రావాలి, ఈ నివేదిక రావాలి. ఇప్పుడు కోర్టు జడ్జి గారు అక్కడికి వచ్చి చూడరు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, Z+ కేటగిరీ ఇచ్చామన్నారు. జడ్జి గారికి ఎవరు చెప్పాలి ఇవ్వలేదనేటువంటిది? ప్రభుత్వం ఇచ్చేసానని చెప్పేస్తుంది. కాదని ఎలా చెప్పాలి? నిరూపించాలి, వీళ్ళు నిరూపిస్తానికి ఏముంటది జడ్జి గారి దగ్గర నిరూపించడానికి? ఇప్పుడు వాస్తవంగా జ్యుడిషియరీ మొన్న అడగాల, ఏమయ్యా మరి మీరు ఇచ్చానంటున్నారు కదా, ఆయన కారు కింద పడ్డప్పుడు ఎట్టా పడ్డాడా, మరి రోప్ పార్టీ ఏమైంది, ఇదంతా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు, అసలు రోప్ పార్టీ ఏం చేస్తే పైలట్ ఏంటి అని అడగాలి కదా. అవును, వీళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా లేదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా లేదు, ఫలితం ఫెయిల్ అవుతుంది. ఇక స్వయంగా తేల్చుకోవాలి తను. చావో రేవో తేల్చుకోవడం మాత్రమే జగన్ ముందున్న కర్తవ్యం. అంటే సుప్రీంకి ఏమన్నా వెళ్తారా? అయ్యక న్యాయ పోరాటం